గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలండి. ఈరోజు ఈ గ్రామానికి మేము రావడానికి గల కారణం ఏంటంటే, మనుషులందరినీ నిర్మించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ అంటుంది, నాలో పాపం లేదు అని అనుకునేవాడు అబద్ధికుడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాపం చేసే ఉంటారు. పుట్టుక నుంచి వారు పెరిగే జీవన ఈ వ్యాపారంలో ఏదో ఒక పాపాలు మనం చేస్తూనే ఉంటాం. నిత్యం నిత్యం ఎన్నో అబద్ధాలు, ఎన్నో ఎన్నో అలవాట్లలో మనం ఉంటూ ఉంటాం. అయితే మానవుడు అనుకుంటాడు, నేను చేస్తున్నటువంటి పాపం ఎవరికి తెలీదు, నేను చేస్తున్నటువంటి ఈ తప్పు ఎవరికి తెలీదు అని అనుకుంటాడు. కానీ అన్నీ చూస్తున్నటువంటి దేవుడు వీటన్నింటికి లెక్క కడుతున్నాడు అనే విషయం మర్చిపోతారు. పాపం అంటే ఏంటి? ఒక వ్యక్తితో వ్యభిచారం చేయడమే పాపమా? లేదా దోపిడీలు చేయడమే పాపమా? దొంగతనాలు చేయడమే పాపమా? అవే పాపాలు, అవే పెద్ద పెద్ద నేరాలు, నేను చేస్తున్న ఇవి పాపాలు కాదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే పరాయి స్త్రీని తప్పుడు చూపుతో చూస్తారో వారు ఆ క్షణం మంది ఆ వ్యక్తితో వ్యభిచారం చేసినట్లని బైబిల్ సెలవిస్తుంది. తన అన్న మీద ఎవరైనా కోపం పెట్టుకుంటే వాడు నరహంతకుడితో సమానం అని చెప్తుంది. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక సందర్భంలో మన పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. పుట్టినప్పటి నుంచి మానవుని జీవితం పాప స్వభావంతో నిండినది. అయితే మనిషి ఇలా పాపపు స్వభావంతో దేవుడు ఇచ్చేటువంటి పరలోకాన్ని, మోక్షాన్ని, స్వర్గాన్ని కోల్పోతున్నాడు అని ఆలోచించినటువంటి దేవుడు మనందరి కోసం రక్షణ అనేటువంటి ఒక గొప్ప మార్గాన్ని ఏర్పరిచాడు. ఎవరైతే ఈ రక్షణ అనేటువంటి మార్గంలోనికి వస్తారో వారు ఈ చేసినటువంటి పాపాలన్నిటి నుంచి పాపక్షమాపణ పొంది పరలోకం వెళ్ళేటువంటి మార్గంలో వారు నడుస్తారు. కాబట్టి ఎవరైతే ఈ మాటలు ఉన్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మనిషి మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం పరలోకమా, అంటే అగ్ని ఆరని పురుగు చావని శిక్షలు అనుభవించేటువంటి లోకమా, లేదంటే నిత్యము భోగభాగ్యాలు అనుభవించేటువంటి పరలోకమా, మోక్షరాజ్యమా అనేది మనం తీసుకునేటువంటి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా నూతన సృష్టి అని బైబిల్ సెలవిస్తుంది. పాతవన్నీ గతించిపోతాయి. మనం చేసినటువంటి పాపాలన్నింటినీ, నేను పాపిని ప్రభువా, నేను చేసింది తప్పే, ఎంతకాలం నేను ఇదే జీవితం అనుకుని బ్రతికాను అని మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకుంటామో, ఎప్పటి వరకు మనం పాపంలో ఉన్నాము, నేను ఒక పాపిని అని మనం ఎప్పుడైతే అంగీకరించగలుగుతామో మనం కలిగి ఉన్నటువంటి పాపాలన్నిటి నుంచి విడిపించడానికి కేవలం యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోకం వెళ్తారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అందరూ రక్షకునిగా అంగీకరించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు అనొచ్చు, యేసుక్రీస్తునే ఎందుకు అంగీకరించాలి అంటే, మనకి అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మన గాయం కట్టబడుతుంది కాబట్టి. మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు మనం ఏదైనా వాహనం ఎందుకు ఎక్కుతాం అంటే మనం గమ్యస్థానం చేరాలి కాబట్టి. మరి అలా మనం పరలోకం, మోక్షం అనేటువంటి ఒక గమ్యస్థానంకి చేరాలి అంటే మనం సరి అయినటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, సరి అయినటువంటి వాహనాన్ని మనం ఎక్కాలి, సరి అయినటువంటి మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. అప్పుడే మన గమ్యస్థానాన్ని మనం చేరుకోగలుగుతాం. కాబట్టి పరలోకానికి, మోక్షానికి యేసుక్రీస్తు ఒక్కడే సరి అయినటువంటి మార్గం. మన గాయాలు కట్టబడడానికి, పాపం అనేటువంటి మన గాయం కట్టబడి మనం మోక్షం అనేటువంటి మార్గం వైపు త్రిప్పబడాలంటే యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన వైద్యుడు. కాబట్టి మాటలు వింటున్న మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అట కదా, ఇదిగో వీళ్ళెవరో చెప్పారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడు అని మీరు అడగగలిగితే దేవుడు మనతో మాట్లాడడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నేను పాపిని అని ఎవరైతే గుర్తించి నా పాపాలు క్షమించు ప్రభు అని యేసుక్రీస్తుని ఎవరైతే ఈ రోజే వేడుకుంటారో వారందరికీ రక్షణ ఇప్పుడే ఉచితంగా అనుగ్రహించబడుతుంది. మనం చేయవలసింది ఏమీ లేదండి. మన హృదయంలో నేను ఒక పాపిని, ఇంతకాలం నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాపాలు క్షమించు ప్రభువా, ఇక నుంచి ఆ పాపాలన్నింటినీ నేను విడిచిపెట్టి మంచిగా బ్రతుకుతాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నన్ను మోక్ష మార్గంలో నడిపించు అని మనం అడగగలిగితే దేవుడు మన జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఎన్నో పాపాలు చేసి రాళ్లతో కొట్టబడి చంపబడవలసినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ముందుకు వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం, ప్రపంచ చట్ట ప్రకారం
ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి ఈవిడ చేసిన వ్యభిచారాన్ని బట్టి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని, అమ్మా ఇంకెప్పుడు పాపం చేయకు, నేను నిన్నేమనను, వీళ్ళెవరు కూడా నీ మీద రాయి వేయడానికి సమర్థులు కాదు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, కాబట్టి ఇక నుంచి పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకు అని అవకాశం ఇచ్చినటువంటి, ఘోరమైన పాపికి సైతం అవకాశాన్ని ఇచ్చినటువంటి మహామహుడు యేసు ప్రభు. కాబట్టి మనం చేసినటువంటి పాపాలను బట్టి కూడా, మనం చేసినటువంటి దోషాలను బట్టి కూడా మనకి శిక్ష రావాల్సి ఉంది. కానీ మనం ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా దేహి అని మనం అడగగలిగితే ఆయన మనకి రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు నాతో ఈ ప్రార్థన చేయగలిగితే మీకు ఇప్పుడే రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అంట తండ్రి. నీ మాటలు మేము విన్నాం. నిన్ను నమ్ముకుంటే మేము చేసిన పాపాలను క్షమిస్తావట, మళ్ళీ ఆ పాపంలో పడిపోకుండా శక్తినిస్తావట. నిన్ను నమ్ముకుంటే ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి నువ్వు తీసుకెళ్తావట. అవును ప్రభువా, ఇంతకాలం మేము పాపంలో బ్రతికాం. మా చూపులను బట్టి, మా మాటలను బట్టి, మా ప్రవర్తనను బట్టి, మా అబద్ధాలను బట్టి, మోసాలను బట్టి, మా స్వభావాన్ని బట్టి మేము ఎన్నో పాపాలు చేసాం. ఇదిగో మేము పాపలమని ఒప్పుకుంటున్నాం ప్రభువా, మా పాపాలను క్షమించండి. నిన్ను నమ్ముకుంటాం, నిన్ను అంగీకరిస్తాం. నువ్వు నిజమైన దేవుడు, మాతో మాట్లాడు ప్రభువా, మమ్మల్ని పరలోకం వెళ్ళేటువంటి మార్గంలో నడిపించు. నువ్వు నిజమైన దేవుడు, మమ్మల్ని అందరినీ దర్శించు. నువ్వు నిజమైన దేవుడు అని మేము ఒప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు మేము అంగీకరిస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలను మేము అంగీకరిస్తున్నాం అని ఎవరైతే చెప్తున్నారో వారందరికీ ఇప్పుడే యేసు నామంలో రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించారని మేము నమ్ముతున్నాం. ఈ మాటల ద్వారా వారి హృదయాల్లో నీ రక్షణ సువార్తను బదిలపరచండి, వారిని రక్షణ మార్గంలో నడిపించండి. మహిమా ఘనతా ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.